దేవుని కృప తోడుగా ఉండును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 7 ముద్రల మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం జరుగుతూ ఉన్నది. పోయిన వారం మనం చూసాము మొదటి ముద్ర. క్లుప్తంగా చెప్తాను. మొదటి ముద్ర రేపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరము చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మొదటి ముద్ర, ఈ ముద్రలు విప్పడము కేవలము అది వధించబడిన గొర్రెపిల్ల మాత్రమే ఈ ముద్రలను విప్పే అధికారం పొందుకున్నాడు ఆయన. సో ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభు నేరుగా దాన్ని మాట్లాడలేడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఒక ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడతాడు. మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు కూడా యేసు క్రీస్తు తన దూతను పద్మాసులో ఉన్న ప్రవాసిగా ఉన్న యోహాను యొద్దకు పంపించి యేసు ప్రభు దూతతో చెప్తే ఈ దూత ఈ యొక్క యోహానుతో చెప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సంగమునకు దేవునికి మధ్యవర్తి ఒక ప్రవక్త లేదా ఒక దైవజనుడు ఉంటాడు. సో ఒక నిజమైన ప్రవక్త దేవుడు ఒకే వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఆ వ్యక్తి ద్వారా ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు ఆయన. ఇక్కడ చూడండి, యోహాను పద్మాసు దీపంలో ఉన్నాడు. ఆయన ఇక పరలోకంలో జరగబోయే సంఘటనలు, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు, 7 సంఘకాలాలు అంటే ఏంటివి, 7 ముద్రలు అంటే ఏమిటి అనే విషయాలను కూడా, ఉరుములు అంటే ఏమిటి, మెరుపులు అంటే ఏమిటి, పిడుగులు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా దేవుడు తన దూతను పంపించి యోహానుతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత చూడండి, ఇక్కడ మొదటి ముద్రను విప్పినప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి, 4 జీవులు సింహము, దూడ వంటిది, మానవుని ముఖం వంటిది, ఎగురుచున్న పక్షిరాజు. ఈ 4 జీవులు సింహము మత్తయి సువార్తకు సాదృశ్యమైంది, ఎద్దు ముఖముదు అనగా దూడ లేదా ఎద్దు ముఖము మార్కు సువార్త సాదృశ్యమైంది, ఆ తర్వాత మనిషిని ముఖము లూకా సువార్త సాదృశ్యమైంది, ఎగురుచున్న పక్షిరాజు అనగా యోహాను సువార్తకు సాదృశ్యమైనది. ఈ 4 సువార్తలు 4 జీవులకు సాదృశ్యమైనవి. సో ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, ఈ 4 సువార్తలు ఈ 4 జీవులు సింహాసనం చుట్టూ ఉండి అవి ఎగరడము ప్రారంభిస్తున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే సింహాసనం అనగా అపోస్తుల కార్యము దేవుని సింహాసనమైనది. ఈ 4 జీవులు అనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఈ యొక్క అపోస్తుల కార్యమును గాడ్ అనగా కాపాడుతున్నాయి. అపోస్తుల కార్యంలో ఈ అపోస్తుల కార్యం వరకు ఎవరు వస్తారనంటే కేవలము ఎన్నుకోబడిన, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని చేత ఎన్నుకోబడిన విత్తనాలు మాత్రమే అక్కడికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఒకవేళ విత్తనము కాకపోతే మత్తయి సువార్త ఆపేస్తుంది, మార్కు సువార్త ఆపేస్తుంది, లూకా సువార్త ఆపేస్తుంది, యోహాను సువార్త ఆపేస్తుంది. ఎవరైతే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో వారు మాత్రము నేరుగా అపోస్తుల కార్యంలోకి వచ్చేస్తారు. వారు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వాక్యము దేవుని యొక్క సింహాసనమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, అది అపోస్తుల కార్యములు కాదు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు. పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి ఎలాంటి క్రియలు చేశాడో అవి పరిశుద్ధాత్మ యొక్క కార్యంలో ఉన్నాయి. అవి దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ చూడండి, ఈ సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన, ఒక బలిష్ఠుడు. 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే సింహాసనం ముందు ఆస్తుడైన వాడిని కుడి చేత ఒక గ్రంథం ఉన్నది. ఈ వధించబడిన గొర్రెపిల్ల వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకున్నది. ఆ గ్రంథాన్ని తీసుకున్న తర్వాత మొదటి ముద్రను విప్పాడు. మొదటి ముద్రను విప్పిన వెంటనే 4 జీవుల్లో ఒక జీవి వచ్చి రమ్ము అని పిలిచాడు. ఎవరిని? యోహానుని పిలిచాడు. వచ్చి నువ్వు చూడు. వచ్చి చూస్తే ఆ ముద్ర విప్పిన వెంటనే ఎవరు కనిపిస్తున్నారు? ఒక తెల్లని గుర్రము కనబడుతున్నది. ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. అతని చేతిలో ఒక విల్లు ఉన్నది. ఆ తర్వాత అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. దేవునికి మేము హల్లెలూయా. ఇక్కడ చాలా మంది చరిత్రకారులు లేదా బైబిల్ స్కాలర్స్ ఏమన్నారంటే ఈ తెల్లని గుర్రము పరిశుద్ధత, ఈ తెల్లని గుర్రము నీతి క్రియలు, దాని మీద కూర్చున్నవాడు మనుష్య కుమారుడు, ఆయన చేతుల్లో విల్లున్నది,
ఆయన జయించుకుంటూ వెళుతున్నాడు అని చాలామంది ఈ ముద్రలు బయలుపరచబడక మునుపు అనగా 1963వ సంవత్సరంకు ముందు చాలామంది వ్యాఖ్యానం చేశారు. కానీ దేవుని మహాకృపను బట్టి 7వ దూత పలుకు దినంలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, 7వ దూత 7వ సంఘకాలం లవోదిక సంఘకాలానికి 7వ దూత వచ్చాడు. ఆయన పేరు విలియం మారియన్ బ్రెన్హమ్ గారు. ఆయన ద్వారా 1963వ సంవత్సరంలో సన్సెట్ పర్వతం మీద ఒక పేలుడు జరిగి ఆత్మచేత ఆయన మధ్యాశంలో కొనుకోబడ్డాడు. ఆ గొర్రె పిల్లనిగా ప్రభువైన యేసు క్రీస్తు ఆయనలో ఉండి ఈ మర్మాలను బయలుపరచడము ప్రారంభించాడు, ముద్రలు విప్పడము ప్రారంభించాడు. ఇక్కడ చూసినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఇక తెల్లనిది పరిశుద్ధత సాదృశ్యమైనది. సో సాతానుగాడు వాడు ఎప్పుడు కూడా ఒక అన్నిని వలె ఉండడు. వాడు ఎలా ఉంటాడు అనగా అనుకరించడము ప్రారంభిస్తా ఉంటాడు. దేవుని పోలి, దేవుని కుమారుని పోలి ఒక అన్నినిగా ఉండడు వాడు. దేవుని నమ్మని వానిగా ఉండలేడు వాడు. దేవుని నమ్మినట్టుగానే ఉంటాడు, ప్రార్థన చేసేవానిగానే ఉంటాడు, బైబిల్ చదివేవానిగానే ఉంటాడు. ఇలా ఉండుకుండా ఏం చేస్తాడనగా దేవుని బిడ్డలను మోసము చేయడము ప్రారంభిస్తా అంటాడు. అందుకే తెల్లని గుర్రము, ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, వాడు విల్లు పట్టుకున్నాడు. అనగా ధనస్సు కానీ వానికి బాణము లేవు. యుద్ధానికి వెళ్ళేవాడు ఎటు వెళ్ళాలి? బాణములో ఏముండాలి? విల్లు ఉండాలి, ధనస్సు ఉండాలి, బాణములు కూడా ఉండాలి. వీని చేతిలో ధనస్సు ఉన్నది కానీ బాణాలు లేవు, ఆర్ఎస్ లేవు. అంటే ఎవరు నటిస్తున్నాడు? ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత వానికి ఒక కిరీటం ఇవ్వబడింది. వానికి ఆ కిరీటము పొందుకొని వాడు ఏం చేస్తున్నాడు? జయించుటకు బయలు వెళ్ళాడు. వీడు యేసు క్రీస్తు కాదు, మతము అనే రంగు పూచుకొని, పరిశుద్ధత అనే వేషం వేసుకొని, నీతి అనే వేషం వేసుకొని బయలుదేరిన సాతానుగాడు అయ్యున్నాడు. సో మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-4 లేఖనాల్లో యేసు ప్రభు చెప్పాడు, ఆ దినమున అనేకులు నేనే అని వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, కాబట్టి ఇదిగో నేను ముందుగా మీకు చెప్తున్నాను, వారిని మీరు నమ్మకుడి అన్నాడు యేసు ప్రభు. ఇక్కడ చూడండి, ఎవరి వేషం వేసుకున్నాడు? యేసు ప్రభు ఒక వేషం వేసుకున్నాడు. ఎవరిని జయించడానికి వస్తున్నాడు వాడు? అన్యజనులను జయించడానికి కాదు. క్రైస్తవులు ఎవరైతే దేవుని నమ్ముచున్నారో, ఎవరైతే చర్చికి వెళ్తున్నారో, ఎవరైతే ప్రార్థనకి వెళ్తున్నారో, ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారిని జయించుకుంటూ, వాళ్ళ ఆత్మలను జయించుకుంటూ వాడు ఏం చేస్తున్నాడు? సాతానుగాడు వానక రాజ్యములోకి వాళ్ళని లాగేసుకోవడము ప్రారంభిస్తున్నాడు. అందుకే తెల్లని గుర్రము, ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, వాని చేతుల్లో విల్లు ఉన్నది కానీ వానికి బాణము లేవు, వానికి కిరీటం ఇవ్వబడి ఉన్నది. సో ఈ లేఖనాన్ని మనం చూసుకుంటే ఎక్కడ కనబడుతుంది? ఈ లేఖనము యాస్టీజ్ ఎక్కడ కనబడుతుంది? ఇక యోహాను రాసిన ప్రకటనము 19వ అధ్యాయంలో కనబడుతుంది మనకు. అక్కడ సంపూర్ణంగా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. ఆయన తల మీద అనేక కిరీటములు ఉన్నాయి. ఆయన తెల్లని గుర్రం ఎక్కాడు, రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించుకున్నాడు, దేవుని మధ్యమనే తొట్టుని దక్కాడు. ఆయనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని పేరు ఇవ్వబడింది. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడిగల కటకం బయలు వెళుతున్నది. ఆయన జయించుకుంటూ పోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లేఖనంతో మనం కంపేర్ చేసుకుంటే చూడండి, అక్కడ స్పష్టముగా యేసుక్రీస్తు గురించి ఉన్నది అక్కడ. కానీ ఇక్కడ మొదటి ముద్రలో మనం చూస్తే వాడు తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు, వాని చేతుల్లో విల్లు ఉన్నది కానీ బాణములు లేవు. తర్వాత వానికి కిరీటం ఇవ్వబడినది. అంటే ఎవరో కిరీటము ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, ఫస్ట్ వాడు మతము అనే రంగు వేసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఏమైపోయాడు అనగా వాడు ఒక సింహాసనం వేసుకున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం కూర్చున్నప్పుడు వానికి కిరీటం ఇవ్వబడుతున్నది. క్రైస్తవం అనే మతం. అందుకే ఇది మనం బోధించేది మతము కాదు, మనం ఒక మార్గములో వెళుతున్నాం. మనం క్రిస్టియానిటీ, ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ అ వే. అదొక మార్గమైనది. ఈ భూ సంబంధమైన లోకంలోకి వెళ్ళి పరలోకంలోకి వెళ్ళడానికి యేసు క్రీస్తు ఒక మార్గమైనాడు ఆయన. సో ఇక్కడ వచ్చేది మతం అనే రంగు వేసుకొని వచ్చాడు.
అందుకే ఫస్ట్ ఏమో తెల్లని గుర్రము, దాని మీద కూర్చున్నాడు, విల్లు పట్టుకున్నాడు, తర్వాత కిరీటం ఇవ్వబడినది. దాంతో జయించుటకు బయలు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరనగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సాతానుగాడు తానే ఏం వేషం వేసుకున్నాట? దేవుని కుమారుని వేషం వేసుకొని వచ్చాడు వాడు. సాతానుగాడు తానే దేవుని కుమారుని వేషం వేసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మోసం చేయడానికి? ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని మోసం చేయడానికి వాడు బయలు వెళ్ళడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక రెండవ ముద్రలో చూస్తే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 లేఖనాలు చదువుకుంటే, ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. మొదటి జీవి సింహము, రెండవ జీవి ఎద్దు, ఈ రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను. తెల్ల గుర్రం కాదుగా. ఏ గుర్రం మీద కూర్చున్నాడు వాడు? ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలు వెళ్ళను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్టు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఫస్ట్ ఏమో తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు, అక్కడ విల్లు పట్టుకున్నాడు, బాణములు లేవు, కిరీటం ఇయ్యబడింది. అక్కడ మతం అనే రంగు పూసుకున్నాడు, మతం ద్వారా వచ్చాడు, క్రైస్తవం అనే మతం ద్వారా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైపోయింది? జయించనికి వెళుతున్నప్పుడు వాడు ఏమైపోయినాగా ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. వాడు ఎర్రని గుర్రం మీద కూర్చొని వాడు ఏం చేస్తున్నాడు? మనుషులు ఒకరినొకడు చంపుకొనడానికి, భూమి మీద సమాధానము లేకుండా చేయడానికి వానికి అధికారం ఇవ్వబడింది వానికి. సో చీకటి యుగంలో దాదాపు ఐరేనియస్ తర్వాత పరిశుద్ధ మార్టిన్ వచ్చాడు. మొదటి సంఘకాలం ఏవే సంఘకాలం, దానికి వర్తమానికుడు అపోస్తలుడైన పౌలు. తర్వాత స్పూర్ణ సంఘకాలం, దానికి వర్తమానికుడు ఐరేనియస్ గారు. ఈయన ఎవరనగా ప్రకటన గ్రంథం రాసిన యోహాను యొక్క శిష్యుడైనాడు. చరిత్ర చెప్తా ఉన్నది. సో ఆయన తదనంతరము ఏమైపోయిందనగా 325వ శతాబ్దం నాడు నైసియా ఆలోచన సభ ఏర్పాటు చేయబడి కాన్స్టాంటిన్ యొక్క చక్రవర్తి క్రైస్తవులను, యూదులను, రోమీలను ఏకము చేయడానికి ఒక ఆలోచన సభ పెట్టాడు. రోమీలు బహుదేవత ఆరాధన చేసేవాళ్ళు, క్రైస్తవులు ఒకే దేవుని నమ్మేవాళ్ళు, యూదులు ఒకే దేవుని నమ్మేవాళ్ళు. క్రైస్తవం అనేది యూదులకెళ్ళి వచ్చేసింది. కొత్త నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథంలోకెళ్ళి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ వచ్చి ఆలోచన సభ పెట్టి పోయిన వారం నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. పాత నిబంధనలోకి వెళ్ళి కొన్ని లేఖనాలు, కొత్త నిబంధనలోకి వెళ్ళి కొన్ని లేఖనాలు. పాత నిబంధన గ్రంథమేమో యూదులకు సంబంధించింది, కొత్త నిబంధన గ్రంథమేమో క్రైస్తవులకు సంబంధించింది. ఇక్కడ తండ్రి అనేది మన వలె నరులను చేద్దామని ఆదికాండంలో చెప్పిన లేఖనాలను ఇంకొన్ని లేఖనాలు జత చేసి ఏం చేశాడుగా, ఇక్కడ మనం అంటున్నాడు, ఇక్కడ వారు అంటున్నారు, ఇక్కడ కుమారుడు ఉన్నాడు, ఇక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు అని ఇక్కడ 3 కనబడుతుంది, ఇక్కడ 3 కనబడుతుంది. ఇక రోమిలకు మేము కూడా బహుదేవత ఆరాధన చేసేవాళ్ళం కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మతము త్రియేక దేవుడు అనే యొక్క మతంలో తీసుకొచ్చాడు. వాడు దాన్ని వేశాడు 325వ శతాబ్దం నాడు. వేసి ఎవరైతే ఈ త్రియేక దేవుడు అనేది నమ్మరో, ఇక్కడ చూడండి రెండో ముద్రలో ఏం కనబడుతుంది? ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు, వానికి అధికారం ఇవ్వబడింది. మనుషులను ఒకరినొకడు చంపుకొనున్నట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరనగా మొదటి గుర్రం మీద కూర్చున్నవాడు ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు, వేరే వాడు కాదు. ఇక్కడ వేరే వ్యక్తి లేడు. ఇక్కడ ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. ఎర్రని గుర్రం మీదగా మరణమునకు సాదృశ్యమైనది, మృత్యువుకు సాదృశ్యమైనది, ఒకరినొకడు చంపుకొనున్నట్లుగా.
భూమి మీద సమాధానము లేకుండా చేయనడుగు వానికి అధికారము ఇవ్వబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మొదటి గుర్రం మీద కూర్చున్నవాడే మొదట తెల్ల గుర్రము, అదేమైపోయిందనగా నైసియా ఆలోచన సభలో మతం అనే రంగులోకి వచ్చేసింది. ఎవరైతే త్రియేక దేవుడు అనేది నమ్మరో, ప్రవక్త 7 ముద్రల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. 6 మిలియన్ మంది ప్రజలు, 6,318,000 పేజీ నంబర్ 7 ముద్రల గ్రంథము. అతడు సంఘమును మరి రాజ్యమును ఏకము చేసి అతడు తన శక్తిని దానికి జోడించి ఒక మత గురువుగా మారెను. ఇప్పుడు మనము కనుగొని ఉన్నాం. అప్పుడు మీరేమి చేదురు? అతడు తన యొక్క సొంత మతమును రూపొందించను. మరి ఇప్పుడు అతడు తాను కోరుకున్నది ఏదైనాను చేయును. పిదప అతనితో ఏకీభవించని ఎవరినైనాను చంపగల అధికారము అతనికి ఉండెను. ఖచ్చితంగా అతడు దానిని చేశాను, మరియు దానిని అతడు సరిగ్గా చేశాను. మరియు అతను తన యొక్క సిద్ధాంతముతో ఏకీభవించని దేవుని వాక్యమును అనుసరించు నిజమైన జీవము గల దేవుని పరిశుద్ధులను వాడు హత్య చేశాను. అతడు వారిని చంపెను. ఏం చేశాడు? వాడు రాజ్యమును సంఘమును ఏకం చేశాడు. మొదట ఏమైంది? ఒక సంఘముగా మత గురువుగా వచ్చాడు మొదటి ముద్రలో. 2 ముద్ర ఏమైపోయింది? ఇక్కడ రాజ్యముగా వచ్చేసింది. ఇక్కడ రాజ్యమును సంఘమును ఏకం చేశాడు. ఏకం చేసి ఏం చేస్తున్నాడు? తన శక్తిని మొత్తం జోడించి తన సిద్ధాంతం ఏర్పాటు చేశాడు. త్రియేక దేవుడు అనే సిద్ధాంతం ఏర్పాటు చేశాడు. ట్రినిటీ అనే సిద్ధాంతం ఏర్పాటు చేశాడు. ఈ సిద్ధాంతంలోకి ఎవరైతే నమ్మరో, ఈ సిద్ధాంతం ఎవరైతే అనుసరించారో, ఈ సిద్ధాంతం ఎవరైతే లోబడరో వాళ్ళు లోబడినగా దేవుని వాక్యం అనుసరించు నిజమైన జీవము గల దేవుని పరిశుద్ధులను వాడు హత్య చేశాను. అతడు వారిని చంపెను. నిజంగా పరిశుద్ధులుగా ఉన్న వారిని, దేవుని వాక్యంకు లోబడిన వారిని, దేవుని వాక్యానుసారంగా జీవించే వారిని, త్రియేక దేవుడు అనేది నమ్మని వారిని ఏం చేశారు? ఇక్కడ ఈ వ్యక్తి రాజ్యమును మతమును ఏకము చేసి ఏం చేస్తున్నాడు? వారిని మొత్తము చంపడము ప్రారంభించాడు. అందుకే మనుషులు ఒకరినొకడు చంపుకొనుటకు వానికి అధికారం ఉన్నది. 2వ ముద్రలో ఇంకేంటి? భూమి మీద సమాధానము లేకుండా చేస్తున్నాడు వాడు. ఇప్పుడు సోదరుడు లివై మరియు నైసియా కాలమును గురించి మనము ఆది సంఘమును గురించి బోధించిన వారైనా మీరు దాన్ని చదివి ఉన్నారా లేదా నాకు తెలియదు. మీరు గనుక చదువుకొనేలా మీరు స్మక్కర్స్ రాసిన మహిమగల సంస్కారం గ్లోరియస్ రిఫార్మేషన్ అనే పుస్తకంను చదవండి. సోదరుడు లివై అనే సోదరుడు మరియు నైసియా కాలంలో ఏమి జరిగింది, ఆదిమ సంఘంలో ఏమి జరిగింది అనే దాన్ని రాశారు వాళ్ళు. స్మక్కర్స్ గ్లోరియస్ రిఫార్మేషన్ అనే పుస్తకంను తీసుకొని మీరు చదవండి. చదివినప్పుడు ఇక్కడ నేను చెప్పే విషయాలు అందులో వారు రాశారు అంటున్నాడు ఆయన. ఏం చేశారు వారు? ఇప్పోకు చెందిన పరిశుద్ధ అగస్టిన్ రోమన్ క్యాథలికుల సంఘములో ఒక యాజకునిగా ఉండేను. ఇప్పో వాసియగు అగస్టిన్, పరిశుద్ధ అగస్టిన్ రోమన్ క్యాథలికుల సంఘములో ఒక యాజకునిగా ఉండెను. మరియు పరిశుద్ధాత్మ అతనిపై కుమ్మరించబడటను సిద్ధముగా ఉన్నప్పుడు మరియు ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును అతడు నిరాకరించాను. పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీద కుమ్మరించబడాలని అనుకున్నప్పుడు దాన్ని ఆయన నిరాకరించాడు. పైన చెప్పిన పుస్తకంలో మీరు కనుగొనదరు. గ్లోరియస్ రిఫార్మేషన్ అనే పుస్తకంలో ఇది ఉన్నది. ఒక బోధకునిగా మీలో ఎంతమందికి అది తెలియను. కావున అతడు పరిశుద్ధాత్మ నిరాకరించాను. అది ఖచ్చితంగా ఏమిటి? ఆ దినమున పరిశుద్ధాత్మ నిరాకరించిన ప్రొటెస్టెంట్ సంఘమునకు అది మాదిరిగా ఉన్నది. ఆ దినమున క్యాథలికులు, రోమన్ క్యాథలికులు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పో వాసియగు అగస్టిన్, పరిశుద్ధ అగస్టిన్ ఆయన పరిశుద్ధాత్మ నిరాకరించి ఏం చేశాడు? ప్రొటెస్టెంట్ సంఘమును ఏర్పాటు చేశాడు ఆయన. అతడు ఇప్పోకు తిరిగి వెళ్ళిపోయాను. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతను నమ్మని ప్రతి వారిని చంపుటకు దేవునికి ప్రీతికరమైనదనే ప్రత్యక్షతను అతడు దేవుని యొద్ద నుండి పొందుకొనని ఒక కాగితముపై ఆజ్ఞను రాసి సంతకము చేసిన వాడు ఇతడే. ఇప్పో వాసియగు పరిశుద్ధ అగస్టిన్. వాస్తవానికి దేవుని అభిషేకమైన మీనికి రావాలి, పరిశుద్ధాత్మ ఆయన అభిషేకించబడాలి. కానీ దాన్ని నిరాకరించాడు ఆయన. నిరాకరించి ఏం చేశాడట ఆయన? రోమన్ క్యాథలిక్ సిద్ధాంతంలో నమ్మని ప్రతి వాడు వానిని చంపుట దేవునికి ప్రీతికరమైనదనే ప్రత్యక్షతను అతను పొందుకున్నాడంట ఆయన. రోమన్ క్యాథలిక్ సంఘమును ఎవరైతే నమ్మరో, రోమన్ క్యాథలిక్ సంఘమునికి ఎవరైతే వ్యతిరేకత ఉంటారో వారిని చంపడము దేవునికి ఇష్టమైన క్రియ, దేవునికి నమ్మకమైన క్రియ.
అది దేవుని మహిమపరిచే క్రియ అనేది రాసి ఆయన సంతకం చేశాడు. ఇప్పో వాసగు పరిశుద్ధ అగస్టిన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వినండి, నేను దీనిని హతసాక్షులను గురించి రాసిన చరిత్ర పుస్తకములో నుండి గుర్తించి చెబుతున్నాను. ఇప్పో వాసగు పరిశుద్ధ అగస్టిన్ నుండి 1586 సంవత్సరం వరకు రోమను హతసాక్షుల చరిత్రలో రోమన్ క్యాథలిక్ సంఘము 68 లక్షల కోట్ల మంది ప్రొటెస్టెంట్లను చంపింది. రోమన్ క్యాథలిక్ సంఘం అతని యొక్క ఖడ్గము ఎర్రనిదా? అతను ఒక ఎర్రని గుర్రంపై సవారీ చేయుచున్నాడా? అదేమిటి? అది శక్తి. అదే సవారీ చేయవాడు, అదే ముద్ర. వారు ఒప్పుకొని ఉన్నారు. 68 మిలియన్లు. ఇప్పోవాసి అగు పరిశుద్ధ అగస్టిన్ కాలం నుండి మొదలు పెట్టుకుంటే 1586 సంవత్సరం వరకు రోమన్ క్యాథలిక్ వాళ్ళు 6 మిలియన్ల కంటే ఎక్కువైన ప్రొటెస్టెంట్లను చంపారు. వీళ్ళు రోమన్ క్యాథలిక్ను నమ్మని వారు, రోమన్ క్యాథలిక్ను వ్యతిరేకించిన వారు వీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండో ముద్ర విప్పినప్పుడు ఏం కనబడుతుంది? అక్కడ రెండో ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పడం వింటున్నాయి. మొదటి జీవి సింహం, రెండవ జీవి మానవుని ముఖం వంటిది. ఆ జీవి ఏం చెప్తుంది? రమ్ము అని చెప్పాడు యోహానుకు. అప్పుడు ఎర్రనిదైనా వేరొక గుర్రము బయలువెళ్ళను. వేరొక గుర్రం, ఎర్రని గుర్రం, ఎర్రనిదైనా వేరొక గుర్రం బయలువెళ్ళను. మనుషులను ఒకరినొకరు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేసేటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అధికారం, చంపే అధికారం రావాలంటే ఏం రావాలి? ఒక మతం అనే విధంలో మనుషులను చంపలేను. మతం ద్వారా మనుషులను చంపలేను. దాన్ని ఏం చేశాడు? రాజ్యముతో కలుపుకున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎలా కనబడుతుందంటే ఇక్కడ ఏలియా కాలంలో అహాబు మరియు యెజబేలు ఎలాంటి వధ చేశారో అక్కడ ఏమున్నది? అహాబు రాజ్యంలో సాదృశ్యమైనాడు. యెజబేలు మతం ఏంటిదా? మతము బయలు అనే మతం. బయలు దేవతను ఆరాధించాలి, విగ్రహారాధన చేయాలి. సేమ్ యాస్టీజ్ అదే ఉన్నది ఇక్కడ. ఆయన ఏమనుకున్నాడు? అహాబు రాజు యెరోబాము చేసిన పాపము కంటే అధికమైన పాపం చేసి దేవునికి మహాకోపం పుట్టించాలని బయలు ప్రవక్త, బయలు యొక్క యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకొని యెజబేలుని తీసుకొచ్చి ఇశ్రాయేలు సింహం మీద కూర్చున్నాడు. ఆయన రాజ్యమును ఆయన ఆమె చేతులు పెట్టేశాడు, మతమును ఆమె చేతులు పెట్టేసి ఆమె ఏం చేస్తా ఉన్నది? బయలు దేవతను ఎవరైతే మొక్కరో, బయలుకి ఎవరైతే స్పష్టంగా పడరో, బయలుని ఎవరైతే ఆరాధన చేయరో వారిని మొత్తము ఊచకోత కోయడము ప్రారంభించింది ఆమె. అక్కడ ఏం కలిగింది? ఆమెకు మతాధికారం ఉన్నది, రాజ్యం యొక్క అధికారం ఉన్నది. సో ఇక్కడ చాలామంది చరిత్రకారులు రెండవ ముద్రలో అంటారు, వాళ్ళు ఏమనగా అది కమ్యూనిజం సాదృశ్యం అన్నది. ప్రవక్త బ్రదర్ బ్రానం అంటున్నాడు అది కమ్యూనిజం కానే కాదు. అది కమ్యూనిజం అంటున్నారు చాలామంది, కానీ అది కమ్యూనిజం కాదు. ఎందుకనగా ప్రవక్త ఏమనగా కమ్యూనిస్టులు దేవుని నమ్మరు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు పూర్తిగా దేవుడు అంటే నమ్మరు వారు. సో దేవుడే లేదంటారు వారు. అందుకే మొదటి ముద్రలో కూడా తెల్లని గుర్రము, రెండో ముద్రలో ఏమైపోయింది? గుర్రం అయిపోయింది, ఎర్రని గుర్రం మీద ఎక్కేశాడు. చూడండి, అక్కడ జయించుటకు బయలు వెళ్ళాడు వాడు. మతము ద్వారా, నికోలాయితుల బోధ ద్వారా చెప్పాను. నికోలాయితుల బోధ ఏంటిది? బోధ వాక్యమును. మీ దగ్గర త్రియేక దేవుడు బైబిల్ చెప్తా ఉన్నది, పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. యేసు ప్రభే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పాడు మత్తయి సువార్తలో. యేసు ప్రభే తండ్రి 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 అని ప్రార్థన చేశాడు. మన వల్లే మన పోలిక చొప్పున నరుణ్ణి చేద్దాం. ఆది కాండం మొదట 26వ వాక్యం. కానీ 27వ వాక్యం చదవడం మర్చిపోతారు వారు. 27వ వాక్యాలు ఏమున్నది? నరుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు చేసినని ఉంటుంది అక్కడ. ఆ లేఖనాన్ని పక్క పెడతారు వారు. వాళ్ళకి ఏదైతే కావాలో దాన్నే తీసుకుంటారు. ఎందుకనగా త్రియేక దేవుడు ఎక్స్పోజ్ కావాలి. అందుకే రెండవ సంఘకాలంలో కూడా నికోలాయితులను నేను ద్వేషించుచున్నానన్నాడు దేవుడు. మొదటి సంఘకాలంలో లేరు నికోలాయితులు, రెండవ సంఘకాలంలో వచ్చేసాడు వారు. దేవుడు దాన్ని ద్వేషించుచున్నాడు. యోహాను కూడా దాన్ని ద్వేషించాడు.
రెండో సంఘంలో ఉన్న ప్రజలు కూడా నికోలాయితుల బోధన ద్వేషించారు. నికో అనగా జయించుట, లాయిత్ అనగా సంఘం, సంఘమును జయించడం. అందుకే సాతానుగాడు అనగా మతము అనే రంగు వేసుకొని వచ్చాడు. మతం అనే రంగు వేసుకొని దేవుని సంఘంలోకి చొరబడి, దేవుని మందిరంలోకి చొరబడి, దేవుని ప్రజలు నిందిస్తుండగా గలిబిలి చేయడము ప్రారంభించాడు వాడు. అందుకే ఈ 7 ముద్రలు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నాయి. నేను చూపిస్తాను. నేను ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క లేఖనం ఉంది అక్కడ మత్తయి సువార్తలో. ప్రవక్త బ్రదర్ బ్రానం గారు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి లేఖనాలని చెప్పలేదు, ఆయన బైబిల్కెళ్ళి తీశారు లేఖనాలను. 2వ ముద్ర నంబర్ 43. ఇప్పుడు చూడండి, సాతాను వాటిని లేపును. మనం ఇక్కడ మాట్లాడుకొనిచున్న ఈ సాతాను యొక్క యుక్తిని గమనించండి. సాతాను ఇక్కడ అతని నిజ స్వరూపమును బయలుపరచబోచున్నాం. అతని నిజ రూపము లేఖనము ద్వారా వెలికి తీసి మరి అతను ఎవరన్నది మీరు చూసినట్టు చేయబోచున్నాం. అది ఇప్పుడు మనం చేయబోచున్నాం. మరియు మీరు గుర్తుంచుకోనండి, అతను ఒక కమ్యూనిస్ట్గా ఉండటకు ప్రయత్నించలేదు. సాతానుగాడు కమ్యూనిస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయలేవాడు. అతడేం చేశాడు? సాతాను ఆ విధముగా ఉండడు. అతడు క్రీస్తుకు విరోధి. చాలా వరకు వాడు క్రీస్తు వలె ఉండును. యేసు చెప్పాను, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయొచ్చు. వాడు ఎవరిని మోసం చేస్తాడు? వాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయిస్తూ కమ్యూనిస్ట్గా ఉన్నాడు, లేదా వేరొక మతం వల్లే ఉన్నాడు. వాడు ఏర్పరచబడిన వారు మోసం చేయాలంటే ఏ రూపంలో రావాలి? కమ్యూనిస్ట్గా వచ్చి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చెప్తే క్రైస్తవులు నమ్ముతారా? వేరే మతం వాళ్ళు వచ్చి చెప్తే క్రైస్తవులు నమ్ముతారా? నమ్మరు కదా, నమ్మలేరు. వాడు ఎలా రావాలి? వాడు క్రీస్తును అనుకరించాలి. వాడు క్రీస్తు వల్ల ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. పోయిన వారం మనం చూసాం, తెల్లని గుర్రం అనగా నీతి క్రియలు, పరిశుద్ధతను ధరించుకుంటాడు. వాడు పరిశుద్ధుడు కాడు. వాడు కానీ పరిశుద్ధుని వల్ల నటిస్తాడు. వాడు నీతిమంతుడు కాదు. వాడు కానీ నీతిమంతుడు నటిస్తాడు. వాడు మంచివాడు కాదు, కానీ మంచివాడి వల్ల నటిస్తాడు. వాడు నీతి క్రియలు వాడిలో ఉన్నవి, కానీ నీతి క్రియలు చేస్తున్నట్టు వాడు నటించడము ప్రారంభిస్తూ ఉంటాడు. వాడు సాతానుగాడు. వాదంతా నటన. దేవునికి మహిమ, హల్లెలూయా. నటించడమే వాడిని. నటించి ఏం చేస్తా అంటాడు? ఎవరైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయడానికి అనేకమైన సూచక్రియలు, మహత్కారములు కనపరచదరు. నేను ఇదిగో మీకు ముందుగా చెప్పుచున్నాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమొచ్చింది? ఒక మతాన్ని ప్రతిపాదిక చేసుకున్నాడు. మతం మీద కూర్చున్నాడు. వాడు క్రైస్తవం అనే మతం మీద కూర్చున్నాడు. కూర్చొని ఏం కావాలి వానికి? మనుషులు అది ఏం కావాలి వానికి? రాజ్యము అనే అధికారం కావాలి వానికి. ఏం కావాలండి? రాజ్యం అనే అధికారం కావాలి. ఒక ప్రవక్త చెప్తున్నాడు, ఈ రోజున్న ప్రతి దేశములో ఉన్న రాజ్యాధికారం అంతా కూడా సాతానుగాడు ఉన్నాడు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు వారే ఈ ముద్రలో మరుగుపరచబడినారు. వారి యొక్క పేర్లు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆ గ్రంథములో ఉన్నవి. ఎవరివి? ఏర్పరచబడిన వారివి. ఎవరైతే జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పరచబడిన వారు ఉన్నారో, ఎవరి పేర్లైతే 7 ముద్రల గ్రంథంలో ఉన్నారో వారిని వాడు తాకలేడు, వారిని వాడు మోసము చేయలేడు. ఎందుకనగా వారిలో దేవుని యొక్క బీజం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎంత దూరం వెళ్ళినా దేవుడు పట్టుకోరాగలుగుతాడు ఆయన. వాడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తీసుకురాగలుగుతాడు ఆయన. ఎందుకనగా వారు ఆయన ఏర్పాటు చేసుకున్న జగత్తు పునాది వేయబడక మునుపు వారు ఏర్పాటు చేసుకొని వారి పేర్లు వధించబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. కాబట్టి వారిని మోసము చేయడం వానికి అసాధ్యం. మోసం చేయలేడు వారిని. వానితో కాలేదు, వానికి ఆ శక్తి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ఒక యుక్తి గలవాడు. సాతాను గారు ఎలాంటి వాడు? వాడు యుక్తి అనగా చాలా తెలివైన వాడు, యుక్తి గలవాడు. మరియు ఈ కార్యము వచ్చటను అతడు చూసినప్పుడు అతడు తన శక్తినంతటిని ఉపయోగించి, ఎప్పుడైతే ఏర్పరచబడిన వాళ్ళు బయలుపరచబడతా ఉంటారో ముద్రలు విప్పుతా ఉంటే, అందుకే అక్కడ యోహాను ఏడుస్తున్నాడు. ఆయన ఆ సింహాసనం ముందు కూర్చున్న వాడిని కుడి చేతులకు వెళ్ళి ఆ ముద్రల గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి ఎవడు యోగుడైన వాడు ఎవరని చెప్పినప్పుడు, పరలోకంలో యోగుడు లేడు, భూమి మీద యోగుడు లేడు, భూమి కింద యోగుడు లేడు. చూసినప్పుడు యోహాను ఏడుస్తున్నాడు. ఏడుస్తే ఆ దూతల్లో ఒక దేవదూత వచ్చి, యోహాను ఏడవకు, నీవు దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము జయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
అతడు జయించి ఈ ముద్రలు విప్పడము ప్రారంభించాడు. ఆయన ముద్రలు విప్పితేనే ఈరోజు చూడండి, ఎఫెసీ సంఘకాలంలో పరిశుద్ధులు బయటకు వచ్చారు, స్ముర్న సంఘంలో పరిశుద్ధులు బయటకు వచ్చారు, పెరగమ సంఘంలో పరిశుద్ధులు బయటకు వచ్చారు, తుయితర సంఘంలో కాలంలో పరిశుద్ధులు బయటకు వచ్చారు, సార్ది సంఘంలో పరిశుద్ధులు బయటకు వచ్చారు, ఫిలదెల్ఫియా సంఘంలో పరిశుద్ధులు బయటకు వచ్చారు. ఈ చివరి కాలంలో లవోదీక సంఘ కాలంలో పరిశుద్ధులు అనగా పెళ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము బయటికి రావడము ప్రారంభించింది. అనగా 2000 సంవత్సరాలలో దేవుడు అన్య జనాంగంలోకి వెళ్ళి ఆయన తన పెళ్లి కుమార్తెను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ పెళ్లి కుమార్తె యొక్క పేర్లు ఈ జీవ గ్రంథం ఇక 7 ముద్రల గ్రంథంలో రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గ్రంథములో రాయబడిన వారి ఎవరి పేర్లైతున్నాయో వారిని వాడు మోసము చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడబడి వాడు యొక్క యుక్తి గలవాడు. వాడు ఏం చేశాడంట, తన శక్తినంతను ఉపయోగించి నిజమైన కార్యము జనులకు తెలియటకు ముందు అతడు సమస్తమును తారుమారు చేయును. వాడు చాలా యుక్తి గలవాడు. వాడు ఒక నిజమైన కార్యమును ప్రజలకు తెలియబోతుంది అనగా వాడు ఏం చేశాడనగా తన శక్తినంతటిని ఉపయోగించి జనులను తారుమారు చేశాడంట. వాడు ఏం చేశాడు, వాడు అది నిజమైనది కాదు, నిజమైన దాన్ని నమ్మొద్దు మనము, సత్యాన్ని నమ్మొద్దు మనము, నిజమైన వాక్యం నమ్మొద్దు మనమని దానికి నిజమైన వాక్యం బయలుపరచడానికి ముందే వీడు ఏం చేశాడు, వీడు జనులను తారుమారు చేస్తాడు. వాడు అటు చెల్లగొడతాడు. వాడు వాళ్ళ ఆలోచనలు చెరిపివేస్తా అంటాడు, మనుషులను చెరిపివేస్తా అంటాడు. దేని చేత? వాక్యము చేతనే. కొన్ని నెలల క్రితం నేను ఒక సోదరుని కలిశాను. ఆయన ఏమంటాడంటే, సత్యాన్ని ఆయనతో మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం నమ్మిన మాట్లాడినప్పుడు ఆ సోదరుడు అంటున్నాడు, బ్రదర్ మీరు చెప్పేది సత్యమే, మరి సత్యమైతే నమ్ము బ్రదర్ అంటే, అబ్బే లేదు బ్రదర్, నిన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మలో చాలా సంవత్సరాల క్రితమే బాప్తిసం తీసుకున్నాను నేను. అట్లా తీసుకున్నావు ఒకటే, ఇట్లా తీసుకున్నావు ఒకటే బ్రదర్. మేము యేసు ప్రభుకే ప్రార్థన చేస్తున్నాము కదా, మేము యేసు ప్రభుని ఆరాధిస్తున్నాము కదా, మేము బైబిలే చదువుతున్నాం కదా, మీరు యేసు ప్రభుకే ప్రార్థిస్తున్నారు కదా, మీరు బైబిలే చదువుతున్నారు కదా, మీరు యేసు ప్రభునే ఆరాధన చేస్తున్నారు కదా, మీ దేవుడు మా దేవుడు ఒక్కడైనా యేసయ్యనైనా తప్పేమున్నది బ్రదర్? ఇలా అంటే ఈ త్రియేక దేవుడు అనే బోధను వాడు ఏం చేశాడు, వాడు 325వ శతాబ్దం నుండి ఈ యొక్క 7వ దూత అనగా బ్రదర్ విలియం మారియన్ బ్రెన్నం గారు వచ్చేంత వరకు కూడా ప్రజలలో బలవంతంగా రుద్దేశాడు. వాడు కొన్ని వందల సంవత్సరాలు 7వ దూత వచ్చి దేవుని మర్మాన్ని బయలుపరిచేంత వరకు కూడా, సువార్త ప్రకారం దేవుని మర్మమున్న యొక్క మర్మాన్ని బయలుపరిచేంత వరకు కూడా. అందుకే చాలా మంది భక్తులు వచ్చి దైవత్వాన్ని తాకలేకపోయారు, కానీ నిరూపించలేకపోయారు. అసలు తండ్రి అంటే ఎవరో నిరూపించలేకపోయారు, కుమారుడు అంటే ఎవరో నిరూపించలేకపోయారు, పరిశుద్ధాత్మ అంటే ఎవరో నిరూపించలేకపోయారు. కానీ దేవునికి మహిమ కలుగును గాక ఈ సంఘకాలానికి ప్రవక్త బ్రదర్ బ్రానం వచ్చి అసలు తండ్రి అంటే లేఖనాలు చూపించాడు, కుమారుడు అంటే లేఖనాలు చూపించాడు, పరిశుద్ధాత్మ అంటే కూడా లేఖనాలు చూపించాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, మనం తండ్రిని ప్రార్థన చేస్తున్నాం, కానీ బైబిల్లో తండ్రులు 3 ఉన్నారు. ఒక ఆయన పరలోకపు తండ్రి, ఇంకొకైనా విశ్వాసాలకు తండ్రి, ఇంకొకటి ఎవరండి? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ లేఖనికలు చదవండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. సాతానుగాడు కూడా అబద్ధాన్ని ఎవరైతే నమ్ముతారో, అబద్ధానికి ఎవరైతే లోబడతారో వాళ్ళకు వాడు కూడా తండ్రే. పరలోకపు తండ్రి దేవుడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము, అబద్ధంను నమ్మే వాళ్ళకు తండ్రి సాతాను. ఇది నా మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. ఇప్పుడు తండ్రి అంటే ఏ తండ్రిలో తీసుకున్నట్టు బాప్తిజం? కుమారుడు. ఎవరు? మనిషి కుమారుడు. అవునండి, అవునా కదా? మరి ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు. వాడెవడు? నాశన పుత్రుడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ లేఖనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని
నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు. నా పేరిష్ నాశన పుత్రుడు వీడు. అవునండి, అవునా కదా? పుత్రుడు అంటే కుమారుడు. యేసు ప్రభు మనుష్య కుమారుడు. మరి నాశనపు కుమారుడు ఎవడు? ఇస్కారియోతు యూదా. మరి నువ్వు కుమారుడు అంటే ఏ కుమారులో తీసుకున్నావు? మనుష్య కుమారునికి ఒక పేరుంది, ప్రభువైన యేసుక్రీస్తు అని. పరలోకన్న తండ్రికి ఒక పేరుంది, ప్రభువైన యేసుక్రీస్తు అని. ఇక్కడే ఉంది 12వ లేఖనంలో, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. దేవుడు ఎవరినైతే 12 మంది అపోస్తలులను అనుగ్రహించాడో అందులో ఒకడు నాశనపుత్రుడు, వారు ఇస్కారియోతు యూదా. అయితే ఎవరి పేరులో అయినా కాపాడింది వారిని 11 మందిని. 6వ లేఖనం ఇదే 17వ అధ్యాయము. అందుకే యోహాను సువార్త ఎగురుచున్న పక్షిరాజుకు సాదృశ్యమైనది. అనేకమైన మర్మములు ఉన్నాయి యోహాను సువార్తలో. 6వ లేఖనంగా నేను చదువుతాను, మీరు రాసుకోండి. మీరు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. లోకంలోకి వెళ్ళి ఎవరినైతే దేవుడు ఇచ్చాడో వారికి ఆయన నామాన్ని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏం పేరు అది? యేసుక్రీస్తు అనే పేరు బయలుపరిచి, వారు నీ వారయ్యుండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే నాకు కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారయ్యున్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నయ్యి నీవి నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున అంటే ఇక్కడ తండ్రి కుమారుడు ఏమైనారు? ఒకే శరీరం. ఇప్పుడు ఈయనకిచ్చిన పేరు ఎవరిదాట? ఎవరి పేరు ఇచ్చాడట ఈయన? నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అందుకే నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నా అన్నాడు ఆయన. యేసు క్రీస్తు అనే పేరు ఎవరిదాట? ఈయన ఎవరైతే తండ్రిని ప్రార్థన చేస్తున్నాడో ఆ తండ్రిది యేసు క్రీస్తు పేరు ఆయనది. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన ఆ పేరును ఈయనకిచ్చాడు కుమారునికి. అందుకే ఇమ్మానుయేలను పేరు పెట్టబడని అన్నాడు యెషయా. కానీ ఇమ్మానుయేలను పేరు పెట్టబడలేదు. ఏం పేరు పెట్టబడింది? యేసు అనే పేరు పెట్టబడింది. ఇక్కడ తండ్రి పేరు క్లియర్ కట్గా చెప్పేశాడు. తండ్రి అయిన దేవునికి ఏ పేరు అయితే ఉందో ఆ పేరు కుమారునికి ఇచ్చాడు. కుమారుడు కలిగిన పేరేంటిది? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇప్పుడు ఈ కుమారునికి ఏ పేరు ఉందో తండ్రికి అదే పేరు ఉన్నదని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి తండ్రి పేరు యేసు క్రీస్తు, కుమారుని పేరు యేసు క్రీస్తు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరైనారు? పరిశుద్ధాత్మ గురించి చాలా మంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ వేరొక వ్యక్తి అనుకుంటారు. కానీ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి మనము. పరిశుద్ధుని యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ. ఎవరు పరిశుద్ధుడు? దేవుడు పరిశుద్ధుడు అయినాడు. దేవుని ఆత్మనే పరిశుద్ధాత్మైనది. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వాక్యాలను నేను చదువుతాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరి పేరులో వస్తున్నది? యేసు క్రీస్తు అనే పేరులో వస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఇక్కడికి వచ్చారు, నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, కానీ నా పేరేందో మీకు తెలియదు. నేను దారంటే వెళుతున్నాను. నన్ను ఏమని పిలుస్తారు మీరు? బ్రదర్ అని పిలిస్తే చాలామంది ఉంటారు, పాస్టర్ అని పిలిస్తే చాలామంది ఉంటారు. నువ్వు బ్రదర్ అని పిలిచినా నేను పలకను, పాస్టర్ అని పిలిచినా నేను పలకను. నాతో ఇంకొంతమంది వేరే పాస్టర్ ఉండొచ్చు, బ్రదర్ అని పిలిస్తే వేరే సోదరులు ఉండొచ్చు నాతో పాటు. కానీ నాకు ఒక పేరు ఉన్నది. ఏంటిది ఆ పేరు? బ్రదర్ స్టీఫెన్ అని ఒక పేరు కలిగి ఉన్నాను నేను. అంతేనా? నేను దారంటే పోతాంటే పిలిచి బ్రదర్ స్టీఫెన్ అని కనుక మీరు పిలిచేది ఉంటే నేను వెనక్కి తిరిగి చూస్తాను. ఎట్లా? ఎందుకు నేను మీ ఎద్దకు నేను బ్రదర్ స్టీఫెన్గా వచ్చాను నేను. కాబట్టి బ్రదర్ స్టీఫెన్ అనేది నా పేరైనది. అదేవిధంగా ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు నామంలో వచ్చినది. కాబట్టి పరిశుద్ధాత్మక పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినది. కాబట్టి ఇప్పుడు తండ్రి అంటే ఏ తండ్రి? విశ్వాసులకు తండ్రి పేరులో తీసుకుంటావా?
పరలోకపు తండ్రి పేరులో తీసుకున్నావా? అబద్ధానికి తండ్రి అనే పేరులో తీసుకున్నావా? నీకు జన్మనిచ్చిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు భూమి మీద, ఆయన పేరులో తీసుకున్నావా బాప్తిజం? కుమారుడు అంటే కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. మరి నాశన పుత్రుడు కూడా ఉన్నాడు, వాని పేరు ఇస్కరియోతు యూదా. మరి ఏ పేరులో తీసుకున్నావు నువ్వు? ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పేరు, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు అన్నది. ఇంకొక ఆత్మ అనేది అపవిత్రాత్మ. అపవిత్రాత్మ ఎవరిది? సాతాను కాదు, లూసిఫర్ది. మరి ఏ ఆత్మలో తీసుకున్నావు? ఇవన్నీ మర్మములు. ఇవన్నీ ఈ కాలాన్ని ప్రభుత్వం వచ్చి వీటిని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాడు ఏం చేశాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ బైబిల్కెళ్ళి తీశాడు. వాడు తీసి త్రియేక దేవుని ముందు పెట్టేశాడు. ఈ కాలానికి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో 7 సార్లు తిరిగి దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు నామములో బాప్తిజము ఈ కాలానికి ఏలియా వర్తమానమని ప్రపంచం 7 సార్లు తిరిగి చెప్పాడు. ఈయన చెప్పిన దాంట్లో చాలా వరకు ఏం చేశారనగా, ఈయన చెప్పడం వల్ల అనేకమైన అద్భుతాలు, అనేకమైన మాత్కారాలు, అనేకమైన సూచికలు జరగడం వల్ల ఈయనతో పాటు సమానమైన వ్యక్తులు లేచారు. బిల్లీ గ్రామ్ గారు లేచారు, ఓరల్ రాబర్ట్ గారు లేచారు. అనేక సంవత్సరాలకెళ్ళి త్రియేక దేవుడైన బోధ రావడం ప్రారంభించింది. వచ్చిన తర్వాత కూడా బిల్లీ గ్రామ్ గారు ప్రొటెస్టెంట్ వాళ్ళని ఆపేశాడు, ఓరల్ రాబర్ట్ గారు పెంతెకోస్తు వాళ్ళను ఆపేశాడు ఆయన. అందుకే ఈరోజు ప్రవక్తను ఈ సత్యాన్ని చెప్తే మనం ఏమంటున్నారు? అసలు మనం చెప్పేది సర్వసత్యం, అబద్ధము చెప్పే వాళ్ళు మనల్ని నిందిస్తున్నారు. బైబుల్ దేవుడు ఒక్కడే అని చెప్తున్నది, బాప్తిజం యేసుక్రీస్తు నామములో బాప్తిజం అని చెప్తా ఉన్నది. ప్రతి కాలానికి ఒక వర్తమానికుడు వచ్చాడు. సో ఈ 7వ సంఘకాలానికి ఈ కాలానికి ఒక వర్తమానికుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇది నమ్మని వాళ్ళని ఏం చేస్తున్నాడు? 2వ ముద్రలో ఒకరిని చంపడము, వారందరినీ చంపడము ప్రారంభిస్తున్నాడు. మతము అనే అధికారము, రాజ్యం అనే అధికారమును కలిగి ఆ ఎర్రని గుర్రమైన వాడు కూర్చొని ఏం చేస్తున్నాడు? అందరినీ చంపుతున్నాడు. వాడు 6 మిలియన్ లక్షల మందిని చంపేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాడు చాలా యుక్తి గలవాడు. కాబట్టి ఏం చేశాడు? ఇక ప్రవక్త ఏమంటే ఇక్కడ జనులను తారుమారు చేసేసాడు వాడు. మీరు అలా తీసుకున్న ఒకటే, ఇలా తీసుకున్న ఒకటే, కానీ విత్తనం ఏం చేస్తుందట? విత్తనం అయితే, నువ్వు బీజం అయితే, జగత్తు పునాది వేయబడకమునపు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవైతే సత్యములోకి వెళ్ళి నువ్వు తొలగిపోలేవు. నువ్వు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యంలోకి తొలగిపోలేవు. దినములో అబద్ధపు క్రీస్తు లేచదని మీకు తెలియనా? దీనికి పిదప, ఈ గొప్ప వర్తమానమునకు పిదప, ఈ సోదరుడు మాట్లాడిన పిదప, ఏలి యొక్క ఆత్మతో అభిషేకించబడిన వర్తమానం నిజముగా వచ్చిన పిదప వెంటనే ఇటువంటి అబద్ధపు క్రీస్తులు లేచెదరని మీకు తెలియనా? భక్త చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ కాలానికి వర్తమానికుడు ఏలియా వర్తమానం అయిపోయిన తర్వాత, ఈ సత్యం, ఈ వర్తమానికుడు ప్రభులో నిద్రించిన తర్వాత అబద్ధపు క్రీస్తు లేచెదరని మీకు తెలియనా? లేవలేదా? ఎంతమంది ఉన్నారండి మిరాకిల్స్ చేసేవాళ్ళు? ప్రపంచవ్యాప్తంగా మస్తు మంది ఉన్నారు. క్రీస్తు అనగా ఏంటిది? ఆత్మ. ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, ఈ వర్తమానికుడు పోయిన తర్వాత, ఈ ఏలియా వర్తమానం అయిపోయిన తర్వాత మీకు తెలుసా? మీకు అనేక మంది అబద్ధపు క్రీస్తులు లేస్తారు. లేచి ఏం చేస్తారు వాళ్ళు? మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, మేము ప్రార్థిస్తే ఆశ్చర్యాలు జరుగుతున్నాయి, మేము ప్రార్థిస్తే మహత్కార్యాలు జరుగుతున్నాయి, మేము ప్రార్థిస్తే సూచక్రియలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వర్తమానం నమ్మాల్సిన అవసరం మీకు లేదు. మీకు ఒక నిజమైన సత్య సేవకుడు వచ్చినప్పుడు నటించువాడు వారి వేషము ధరించి జనుల యొక్క మనసులను తారుమారు చేయటకు వచ్చును. ఒక సత్యాన్ని బోధించే దేవుని వర్తమానికుడు వచ్చినప్పుడు నటించేవాడు ఏం చేశాడట? వేషం వేసుకుంటాడట. వాడు సత్య సేవకుడు అనే వేషం వేసుకుంటాడట. వాడు వేసుకొని ఏం చేశాడు? జనుల మనసులను తారుమారు చేయటకు వాడు వస్తాడు. దానిని చేయనది సాతానే, దాన్ని చేయనది సాతానే. తారుమారు చేస్తున్నాడు ఇప్పుడు. మరియు ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించలేని వారు దాని గురించి కలతనందుదురు. అయితే ఎన్నుకోబడిన వారు దానిని చేయరు. వారు త్రొట్టిల్లరు. వారు ఎన్నుకోబడిన వారు. అతడు మోసము చేయజాలడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఎవరైతే జగత్తు పునాది వేయబడక మునుపు ఎన్నుకోబడ్డారో, యేసు క్రీస్తులో కుమారులుగా కుమార్తెలు ఉన్నారో వారు తొట్టిల్లరు. వారు మోసం వారిని వారు మోసము చేయలేడు అని బైబిల్ చెప్తా ఉన్నది. ఇప్పుడు క్రీస్తు యొక్క రాకడకు మునుపు పరిశుద్ధ గ్రంథము చెప్తున్నది, అబద్ధపు క్రీస్తు లేచెదరు మరియు వారిని క్రీస్తు అని చెప్పుకున్నట్టుకు మరియు జనులు చెప్పెదరు. చేస్తారట, లేచి వాళ్ళను గురించి జనులు చెప్పడం ప్రారంభిస్తూ అంటారు. ఓ క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పినా మీరు నమ్మకుడి అంటున్నాడు యేసు ప్రభు. ఆయన ఒక రహస్య గదిలో ఉన్నాడని చెప్పినా మీరు నమ్మకుడి.
రెండో ముద్ర విప్పినప్పుడు వచ్చి చూడమని రెండో జీవి చెప్పింది. ఒకటిది తెల్లని గుర్రము, రెండవ గుర్రము ఎర్రని గుర్రము. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిన, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడిన. ఇప్పుడు ఇక్కడ గుర్తులున్నవి. మనం వాటిని చాలా జాగ్రత్త చూడవలసిన వారమైనాము. అయితే నేను గ్రహించిన దానిని బట్టి నాకు తెలిసినంత వరకు మీరు చూడండి. యేసు మత్తయి 24లో అవన్నీ జరుగునని దానిని గురించి చెప్పాను. చూసారా? మీరు ఇప్పుడు యుద్ధములను గూర్చియు మరియు యుద్ధ సమాచారములు గూర్చియు మీరు వినెదరు. యేసు వార్త 24వ అధ్యాయము తీయండి, రెండో ముద్ర ఉన్నది ఇక్కడ. మత్తయి వార్త 24వ అధ్యాయము 6వ లేఖనం చదవండి. 6వ లేఖనం 24వ అధ్యాయం 6వ లేఖనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. రెండవ ముద్ర. ఇప్పుడు మీరు యుద్ధములను గూర్చియు మరియు యుద్ధ సమాచారం గూర్చియు మీరు వినదరు, అంతం వెంటనే రాదు. రెండవ ముద్ర. ఆ కాలంలో మధ్యయుగంలో ఏం జరిగిందండి? చీకటి యుగంలో క్రూసైడ్స్ జరిగాయి. తెలుసా అండి? ఈరోజు క్రిస్టియన్ క్రూసైడ్స్ అని పెడుతున్నారు. వాస్తవానికి క్రూసైడ్స్ అంటే ఏంటిది? మత యుద్ధములు. అంటే ఏంటండి? మత యుద్ధములు. మీరు చరిత్రను చదవండి. మీరు గూగుల్లో కొడితే కూడా వస్తాయి. వాట్ ఈస్ ద క్రూసైడ్స్, వేర్ వాజ్ క్రూసైడ్స్ విల్ హ్యాపెన్ అనేది మీరు కొట్టండి గూగుల్లో. నేను చూశాను. మధ్యయుగంలో 325వ శతాబ్దం తర్వాత, ఇప్పుడు ప్రవక్త ప్రకారం 1586 సంవత్సరం వరకు కూడా, అనగా మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు కూడా ఏం జరిగినాయి? ఆ యుగాల్లో, చీకటి యుగాల్లో క్రూసైడ్ జరిగినాయి, మత యుద్ధాలు జరిగినాయి. ఎవరికి మత యుద్ధాలు? రోమన్ క్యాథలిక్ వాళ్ళు, ప్రొటెస్టెంట్ వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు దేశాలుగా. అందుకే రెండో ముద్రలు కూర్చున్నవాడు ఎక్కడ కూర్చున్నాడు? ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. వాని చేతికి ఒక ఖడ్గం వేయబడింది. చేస్తున్నాడు, జనులను చంపుకుంటూ పోతున్నాడు. వాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రెండవ ముద్ర మత్తయి వార్త 24వ అధ్యాయము 6వ లేఖనం రెండో ముద్ర అయినది. మనము పేజీ నంబర్ 312, పారాగ్రాఫ్ నంబర్ 261. ఇప్పుడు మనం యోహాను దేనిని చూచానో మరియు ఆ కార్యముల గురించి ఇప్పుడు మనం ఆలోచించుదాం. ఒక ఎర్రని గుర్రం మరియు దానిని సవారీ చేయవాడు బయలు వెళ్ళటకు ఒక గొప్ప ఖడ్గముతో తెగనరకు శక్తి వానికి ఇవ్వబడినది. ఇప్పుడు దాని గురించి నా యొక్క బయలుపాటు ఇదియే. మరలా ఇది సాతానే, అది మరలా దయ్యమే ఇంకొక రూపంలో. నేను ఆ రోజు రాత్రి చెప్పినట్లు ముద్రలు వచ్చుట దేనికి సంబంధించినవి ఇప్పుడు మనము ఎరిగి ఉన్నాం. మరియు బూరలు దేశముల మధ్య జరుగును, జనుల మధ్య యుద్ధములను సూచించినవి. అయితే ఈ వ్యక్తి ఒక ఖడ్గమును కలిగి ఉన్నాడు, కావున అతడు సంఘములకు సంబంధించిన వ్యక్తిగా ఉండవలెను. ఇది రాజకీయ యుద్ధమని మీరు ఇక్కడ కనుగొనగలరు. ఇప్పుడు మీరు దానిని ఆ రీతిగా తలంచకపోవచ్చు. అయితే దానిని ఒక నిమిషం గమనించండి, కొద్ది నిమిషాలు చూడండి. ఈ గుర్రములు రంగు మారుట గమనించండి. గుర్రం మీద ఎక్కి ఉన్నవాడు అతడే. అయితే గుర్రములు రంగు మాత్రం మారినవి. మరియు గుర్రము ఒక మృగం. బైబిల్ చెప్తుంది మృగము ఒక చిహ్నముగా ఉన్నది, ఒక శక్తికి సూచనగా ఉన్నది. అదే విధమైన పద్ధతి మరొక రంగులో శక్తితో అమాయకపు తెల్లని రంగునకు బదులుగా ఒక రక్తపు ఎరుపునకు మారి ఉన్నది. ఇప్పుడు మీరు గమనించండి. మొదటి ముద్ర నికోలైతుల బోధ ద్వారా వచ్చింది, ప్రారంభించబడింది. అది దేన్ని చంపజాలదు. బోధ ద్వారా మనుషులు చంపబడరు. కనుక మీరు దానిని గుర్తుంచుకొని వాళ్ళని ప్రకటన 2:6 చెప్తున్నది. బోధ మాత్రమే అది. అతడు ఒక అమాయకమైన తెల్లని గుర్రంపై సవారీ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు గొప్ప ప్రపంచమంతా వ్యాపించబడిన సంఘమును కలిగి ఉండదాం. దాన్ని మనం సార్వత్రిక సంఘమని పిలుచుకొనిచున్నాం. వారు దానిని చేయుచున్నారని మీకు తెలియను, అది సరియే. మనము కలిగి ఉండదాము, అది పరిపూర్ణముగా అమాయకముగా ఉన్నది. ఇప్పుడు మతం అని ఏంటిది? అమాయకంగా ఉంటాను. తెల్లని గుర్రం దాని సాదృశ్యమైన దానికి అమాయకంగా వచ్చాడు, ఇన్నోసెంట్గా వచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది ఇచ్చకపు మాటలు, తీయని మాటలు. కొంతమంది తేనె గారేటట్టు మాట్లాడతారు, పెట్టిపోయకున్నా పయ్యంతా పెని చూస్తారట వాళ్ళు. తెలంగాణ సామెత ఇది. వాళ్ళు పెట్టిపోయారు కానీ మాటలు మాత్రం మాటలతోటి
కడుపు నిండాడు చేస్తా అంటారు వాళ్ళు. తీరా మనకి ఏమైనా ఆపద వచ్చిందనుకోండి, మనం కష్టంలో ఉన్నామనుకోండి, మన కష్టాల్లో ఈ తీయగా మాట్లాడేవాడు నిలబడాడు మనతోటి. మన బాధలో నిలబడాడు వాడు. మన మాటలు మొత్తం చాలా తీయగా ఉంటాయి. అవి స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. చాలా పాలిష్గా మాట్లాడతారు వారు. ఇక సాతాను గాడు కూడా అదే విధంగా. అందుకే ఈరోజు చూడండి, అందరు కూడా ఏం చేస్తున్నారు? పాలిష్ ప్రీచింగ్. వాడు చంపలేడు వాడు. అది అమాయకంగా ఉంటుంది. అది ప్రవక్త అంటే చాలా అమాయకంగా ఉంటారు వారు. చాలా స్వీట్గా మాట్లాడుతుంటారు వారు. చాలా సున్నితంగా మాట్లాడుతుంటారు వారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వారు నరకానికి తీసుకెళ్తారు. వారు ఖండించే విధంగా ఉండదు. వారు తప్పు దేశం అని వారు ఖండించారు. వాళ్ళు హెచ్చరించారు. వారు దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో దానికి ఏం చేశారు? మతము రంగు పెట్టుకున్నాడు. తర్వాత రాజ్యం అనే రంగు పెట్టుకొని ముందుకు రావడం ప్రారంభించాడు. భయంకరముగా మోసగించు ఆత్మ అంటున్నాడు ఆయన. శరీరధారి వచ్చాడు. ఫస్ట్ వాడు ఆత్మరూపంగా ఉన్నాడు. క్రీస్తు యొక్క స్థానంలో తీసుకున్నట్టుగా ఈ సిద్ధాంతము ఆత్మ ఒక మానవులో శరీరం ధరించాను. ఫస్ట్ వాడు ఆత్మగా, నికోలైతుల బోధనగా ఆత్మగా. రెండోది ఒక శరీరం ధరించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక మానవులోకి వెళ్ళిపోయాడు. అది ఆరాధింపబడవలెను. పెదప క్రీస్తు వలె ఆరాధింపబడవలెను. ఇంకొక మాటలో చెప్పలేనా, వాటికన్ నగరములో నేను అచ్చడికి వెళుతుని, అక్కడ రాయబడి ఉండెను వికారియస్ ఫిల్లీ డే అని రోమన్ సంఖ్యలో రాయబడినది. ఫస్ట్ నికోలైతుల బోధ ఆత్మగా ఉన్నది. తర్వాత ఆత్మ ఒక శరీరంలోకి వెళ్ళాలి, అక్కడ ఆరాధన జరగాలి. తెలుసా అండి? వికారియస్ ఫిల్లీ డే ఎవరి తల మీద ఉంటుందో తెలుసా? అది పోపు యొక్క తల మీద కిరీటం ఇవ్వబడింది ఆయనకు. ఫస్ట్ బోధ, తెల్లని గుర్రం మీద బోధ బోధించాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమైంది? ఒక సింహాసనం ఇవ్వబడింది. ఆ సింహాసనం ఆయనకు ఒక కిరీటం ఇవ్వబడింది. ఆ కిరీటం ఏమన్నది? వికారియస్ ఫిల్లీ డే. వికారియస్ ఫిల్లీ డే అనే మాటకు అర్థం ఏంటనగా, దేవుని కుమారునికి బదులుగా, యేసు ప్రభువుకు బదులుగా ఎవరైనా ఉండగలడా భూమిన? ఆయన స్థానాన్ని ఎవరైనా తీసుకోగలుగుతాడని? వాస్తవానికి ఆయన ఆరాధనకు పాత్రుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్థానాన్ని ఎవడు తీసుకోలేడు భూమిన. ఏ శక్తి తీసుకోలేదు ఆయన స్థానాన్ని. మీరనొచ్చు ఆయన కుమారుడు కదా, కానీ దయ్యాలు వచ్చి ఆయనను ఆరాధించినాయి. తెలుసా అండి? ఆరాధించలేదా? గెరాసేనుల దేశంలో అనేక దయ్యాలు పడిన యువకుడు వచ్చి మోకరించి, నువ్వు ఎవరివో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని స్పష్టంగా నమస్కారం చేయలేదా? మోకరించాడంటే వర్షిప్ చేయలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయలేదండి? చేశాడు. నా సమయం ఇంకా రాకమునిపే, మా సమయం రాకమునిపే మమ్మల్ని బంధించనీకి వచ్చావా అని అంటున్నాడు వాడు. మీరు ఎవరంటే మేము అనేకలం. వాళ్ళలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఇంచుమించు ఒక సేన. బైబిల్ ప్రకారం ఒక సేన అనగా 6,000 సైనికులతో సమానం. అనగా ఇంచుమించు 6,000 సైనికులు, 6,000 దయ్యాలు ఉన్నాయి వాళ్ళ లోపల. ఏమన్నాడు వాడు? ఏమడిగిండు? మమ్మల్ని నరకంలో వేయగను, అగో సముద్రపడిన పందులు ఉన్నాయి, ఆ పందులలో పోవడానికి మాకు సెలవిమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేసరికి నేను సెలవు ఇచ్చిన వెంటనే ఆ పందులలోకి వెళ్ళిపోయినాయి. ఆ పందులు సముద్రంలో పోయి భయంకరంగా చనిపోయినాయి. అవి లెక్క పెడితే ఎన్ని వేల పందులు అవి? బైబిల్ చెప్తుంది ఎన్ని వేలు? 2,000 పందులు. అవునా అండి? అవునా కదా? వీళ్ళలో ఉన్న ఆ యువకునిలో ఉన్న దురాత్మ దయ్యములు ఎన్ని వేల దయ్యములు? 6,000 దయ్యములు. 6,000 దయ్యములు ఎన్ని వేల పందులలోకి వెళ్ళినాయి? 2,000 పందులలోకి వెళ్ళినాయి. అంటే ఒక్కొక్క పందులోకి ఎన్ని దయ్యాలు వెళ్ళాలి? ఎన్ని వెళ్ళాలి? 3. అంతేనా కదా? ఆ 3 ఏంటిది? త్రియేక దేవుడు అనే సిద్ధాంతం. ఫిల్లీ డే అనగా 3 కోణములు కలిగిన కిరీటం ఉంటుంది. దాని అర్థమైన దేవుని కుమారునికి బదులు అనగా దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన బదులుగా ఈ ప్రపంచంలో ఎవడు ఉండలేడు. ఆయన స్థానాన్ని ఎవడు తీసుకోలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆరాధనకు పాత్రుడైన, ఆయన నీతి సూర్యుడు అయినాడు. ఆయన షాలేము రాజు అయినాడు. ఆయన గొప్ప దేవుడు అయినాడు. ఆయన సృష్టికర్త అయినాడు. ఆయన మహోన్నతమైన దేవాతి దేవుడు అయినాడు. ఆయనకు ప్రత్యామ్నాయంగా నేనున్నానని ఈ వాటికన్ సిటీలో ఉన్న వ్యక్తి ఆరాధించబడుతున్నాడు. సో చదువుదాం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం
ఆ 7 పాత్రలు పట్టుకున్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలాల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యలో మత్తులైరి. అప్పుడతడు ఆత్మశుని నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గన ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని. ఈయనను తీసుకొని పోయాడు. యేసు ప్రభు పంపించిన ఆ దూత ఈ పద్మాస్ దీపంలో ఉన్న యోహాను తీసుకొని పోయి నిన్ను ఒక సంగతి చూపిస్తాను, నువ్వు రమ్మన్నాడు. ఏమని ఎక్కడ తీసుకుపోయాడు? నువ్వు ఇక్కడ రమ్ము, విస్తార జలముల మీద కూర్చుని తిన్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబర్చదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ఈ శరీర సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు ఆయన. రాజులు దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని. ఈ స్త్రీ సంగమునకు సాదృశ్యమైనది. 7 తలలు 10 కొమ్ములు. స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని నిండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడినను, మర్మము వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలియుండెను. మత్తిలియుండుట చూచి తిని. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు? పరిశుద్ధుల రక్తము తాగింది, యేసు క్రీస్తు హతసాక్షులను చంపింది. వారొక రక్తముతో మత్తిలబడనగా ఆ ఎర్రని గుర్రం. క్రూసేడ్స్, మధ్యయుగంలో క్రూసేడ్స్ జరిగాయి. రోమన్ క్యాథలిక్ వాళ్ళు మతము అధికారము కలిగి ప్రొటెస్టెంట్ వారిని 6 మిలియన్ మంది ప్రజలను చంపేశారు, పరిశుద్ధులను. యేసు క్రీస్తు హతసాక్షులు వారు. పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలినుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా, ఆయన చూసి ఏమయ్యాడు? ఆశ్చర్యపడ్డాడు. స్త్రీ దేనికి సాదృశ్యం అండి? సంగమునకు సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ 7 తలలు 10 కొమ్ములు, దాని గురించి కూడా ఉన్నది. సమయం వచ్చినప్పుడు ప్రవక్త మాట్లాడిన వర్తమానం చెప్తాను నేను. అది కూడా ఒక వర్తమానం ఉన్నది. అదేంటో అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఆశ్చర్యపోయాడు. నాతో నీవేలా ఆశ్చర్యపడుతుంది? ఆ స్త్రీని గూర్చిన మర్మం. యోహాను, నువ్వు ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు? చూడండి, 2వ ముద్ర ఇక్కడ. అసలను చంపుకునే అధికారం ఉన్నది వానికి. వాడు కూర్చున్న గుర్రం ఎర్రటి గుర్రం. ఎవరిని చంపిల్లు? అన్యజనులను చంపలేవాడు. యేసు క్రీస్తు హతసాక్షులను, పరిశుద్ధులను చంపడము ప్రారంభించారు, వాక్యానికి లోబడిన వారిని. సో సేమ్ ఏలియా కాలంలో అహాబు యెజబెల్ ఏదైతే చేసిందో అదే చేస్తా ఉన్నది ఇక్కడ. అందుకే మహావేశ్య బబులోన్ అని పేరు పెట్టాడు. నువ్వెందుకు ఆశ్చర్యపడుతుంది? ఈ స్త్రీని గురించిన మర్మము, 7 తలలు 10 కొమ్ముల గురించి దాన్ని కలిగి మోయించిన ఆ క్రూరమృగను మర్మమును నేను మీకు తెలుపుదను. నీవు చూచిన ఆ మృగము ఉండను, కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకును నాశనకు పోటుకును సిద్ధముగా ఉన్నది. ఆ మృగమును కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మృగముగా లేదు, అది ఇప్పుడు ఏమున్నది? మతముగా ఉన్నది. ఇప్పుడు ఇంకా మారింది, అది మతముగా ఉన్నది. జలమును పైకి వచ్చి చూసిందని భూనివాసులను జగతుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండని కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుతురు. ఇందులో జ్ఞానము గల మనసు కనబడను. ఆ 7 తలలు స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. 7 రాజులు. మొట్టమొదటి సామ్రాజ్యం నిమ్రోద్, బబులోను సామ్రాజ్యం. తర్వాత ఏంటి లెక్క పెట్టుకుంటండి? గ్రీకు అలెగ్జాండర్, తర్వాత అంతేనండి. తర్వాత నెబుకద్నెజర్, పారసిక రాజులు, తర్వాత రోమన్ క్యాథలిక్ రోమీలు, తర్వాత బ్రిటిష్ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం. 5 ఏళ్ళ ఒకటి రావాలి అంటే ఇది అమెరికా. ఆ ప్రకటన 13వ అధ్యాయంలో అమెరికా ఉంటుంది. అమెరికా తర్వాత ఇంకొకటి రావాలి. 7 రాజులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ స్త్రీ కూర్చున్న 7 కొండలు, ఆ కుర్చీ అంటే సింహాసనం ఏంటిది? 7 కొండలు. ఇప్పుడు వాటికన్ సిటీ ఎక్కడుందో తెలుసా అండి? 7 కొండల మీద ఉన్నది. ప్రపంచంలో 2 ఉన్నాయి 7 కొండల మీద కూర్చొని మతాధికారం గలది. ఆ రెండిటికి అత్యధికమైన ఆదాయం వస్తుంది ప్రపంచంలో మతపరంగా. ఈ 7 కొండలు వాటికన్ సిటీలో, వాటికన్ సిటీ 7 కొండల మీద ఉన్నది. ఆ వాటికన్ సిటీలో కూర్చున్న వ్యక్తి క్యాథలిక్ మత గురువు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు గురువు, ఆల్ డినామినేషన్ క్రిస్టియన్స్ గురువు పోప్ అయినాడు. అత్యధిక ఆదాయం పెడుతుంది తెలుసా అండి? వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకులో పెడుతున్నారు ఆ డబ్బు ధనమంతా. ప్రతి దేశం అక్కడ అప్పు తీసుకుంటా ఉన్నది. ఇండియాకు వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం పోప్ తెలుసా అండి? ఇండియాకు వచ్చి ఢిల్లీలో దిగాడు, ఫ్లైట్ దిగాడు. ఆయన దిగిన వెంటనే ఫస్ట్ ఇండియా భూభాగాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ముద్దు పెట్టుకున్నాడు అని అంటే ఈ దేశం ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోయింది ఇక. సో బ్రాహ్మణం కూడా అక్కడికి వెళ్ళాడు పోపును కలవడానికి. సో ఆయనకు ఒక కండిషన్ పెట్టారంట. ఏంటని? పోక అక్కడ సింహాసనంలో కూర్చుంటాడు ఆయన. ఆయన కనబడిన వెంటనే మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళాలి. పాక్కుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు బొటనేళ్ళు ముద్దు పెట్టుకోవాలి. ఆయన చెయ్యిస్తే దండం ఇస్తే దండను ముద్దు పెట్టుకోవాలి. ఆ తర్వాత చెయ్యిస్తే ఆయన కుడి చేతిని ముద్దు పెట్టుకుంటే అప్పుడు లేచి నిలబడాలంట. ఇప్పుడు బ్రాహ్మణం ఏం చేశాడు? నేను యేసు ప్రభువుకు తప్ప ఎవనికి మోకరిల్లను, నేను ఈజ్ మై బ్రదర్. పోపు ఎవరు? నాకు సహోదరుడు. యేసు క్రీస్తులో నాకు సువార్తలో నాకు సహోదరుడు అని అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేసాడు ఆయన. నేను యేసుకు మాత్రమే మోకరిల్తా, నేను యేసును మాత్రమే ముద్దు పెట్టుకుంటా, నేను ఏ మానవుని ముందు మోకరించాను, నేను ఏ మానవుని ముద్దు పెట్టుకొని నేను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని ఆ స్థలంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మళ్ళీ 2వ అధ్యాయం 2వ ముద్ర ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యంలో చెప్తున్నాడు ఆయన. మరియు పరలోకం తెరవబడి చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము కనబడను, దాని మీద కూర్చునిన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుతున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఈయనెవరు? యేసు క్రీస్తు అయినాడు. ఆయన రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. ఆయన కూడా యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఈ క్రూర ముఖంతో యుద్ధం చేస్తున్నాడు. ఆయన తన బిడ్డల పక్షం నిలబడుతున్నాడు ఆయన. సో సన్నివేశం మనం చూసుకుంటే అహాబు కాలంలో ఏలియా నిలబడినట్టుగా కొత్త నిబంధన గ్రంథంలో అగ్నిస్తంభంగా దిగొచ్చేశాడు దమస్కులో ఉన్న పరిస్థితులను చంపనికి పోయినప్పుడు. సో ఈరోజు కూడా ఎవరైతే ఆయన బిడ్డలు ఉంటారో, ఆయన బిడ్డల మీద ఎవరైతే దాడులు చేస్తూ ఉంటారో, ఈ క్రూరము ఎవరైతే దాడి చేయడం ప్రారంభిస్తూ ఉంటుందో వారి పక్షముగా ఈయన యుద్ధము చేయడము ప్రారంభిస్తూ ఉంటాడు. ఎవరితో యుద్ధం చేయడము ప్రారంభిస్తూ ఉంటాడు? ఆయన క్రీస్తు విరోధితో, సాతానుగానితో. నీ పక్షముగా, నా పక్షముగా, మన పక్షముగా ఆయన యుద్ధం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఆయన చేతిలో ఖడ్గం ఉన్నది, వాడిగల ఖడ్గం పట్టుకున్నాడు ఆయన. ఆ వాడిగల ఖడ్గం పట్టుకొని మన పక్షమైన ఆయన యుద్ధం చేయడము ప్రారంభిస్తున్నాడు. అక్కడ వాడు చంపుకుంటూ వస్తున్నాడు అనేక ప్రజలను. 2వ ముద్రలో ఇక్కడ వారి పక్షంలో ఏర్పరచబడిన వారి పక్షముగా ఎవరు నిలబడుతున్నారు? యేసు క్రీస్తు నిలబడుతున్నాడు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు అయినాడు. ఆయన కూడా యుద్ధం చేస్తున్నాడు. అంటే చూడండి ఇక్కడ ఏంటిది? వాడు కూడా మనుషులను ఒకరినొకరు చంపుకోవడానికి వానికి అధికారం కలదు. చంపడానికి వాడు ప్రేరేపిస్తున్నాడు. వాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే వాడు చేసేదంతా కూడా ఎలా చేస్తున్నాడు? యేసు ప్రభువును పోలి చేస్తున్నాడు వాడు. ఇప్పుడు ఈ 2వ ముద్రలో ఆ గుర్రం మీద కూర్చున్న వాడు ఎవరో కాదు, అది కమ్యూనిస్టు కమ్యూనిస్టు మతం, కమ్యూనిస్టు సిద్ధాంతము కాదు, వేరే మతాలు కాదు. ఆ కూర్చున్నది సాతానుగాడై ఉన్నాడు. వాడు ఏ వేషంలో వస్తున్నాడనగా అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తల వలె వస్తున్నాడు. వాడు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసము చేయడానికి వాడు ఒక బోధతో వచ్చాడు ఫస్ట్. ఆ బోధ ఇప్పుడు రాజ్యాధికారం కలిగి ఉన్నాడు. మతము రాజ్యము 2 కలిసి 325వ శతాబ్దం నాడు నైసియా ఆలోచన సభలో కాన్స్టాంటిన్ చక్రవర్తి గారు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం త్రియేక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం నమ్మని వారిని 1586 సంవత్సరం వచ్చేంత వరకు కూడా అనేక మంది ప్రొటెస్టెంట్లను, క్రీస్తు యొక్క హతసాక్షులను, పరిశుద్ధులను వాడు చంపడము ప్రారంభించాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండో ముద్రలో బయలుపరచబడేవాడు ఎవరండి? సాతానుగాడయ్యున్నాడు. మొదటి ముద్రలో నికోలాయితుల బోధదారు వచ్చాడు. రెండో ముద్రలో మతము, రాజ్యం అనే అధికారం కలిగి దేవుని బిడలను హింసించడానికి వాడు వచ్చాడు. కానీ ఎవరిని తాకలేడు అనగా జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరైతే యేసు క్రీస్తులో కుమారులుగా కుమార్తెలు ఉంటారో వారిని వాడు తాకలేడు. ఆ బోధ వారిని తాకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 కొండల మీద కూర్చున్న మృగం, వికారియస్ ఫిల్లిడే, దేవుని కుమారునికి బదులుగా. రెండో ముద్రలు కూర్చున్నది ఎవరండి? రోమన్ క్యాథలిక్ సంఘమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు నిన్ను తాకలేదు. అది కారణం ఏంటనగా నువ్వు దేవుని కుమారుడవైతే, దేవుని కుమార్తెవైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని చేత నువ్వు ఏర్పరచబడిన కుమారుడవైతే ఆ శక్తి నిన్ను తాకదు. ఎందుకనగా నీ చుట్టూ దేవుడు తన కంచె వేశాడు, తన రక్తం అనే కంచె వేశాడు, తన అగ్ని అనే కంచెను వేశాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుడే ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన మన పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఆయన మన పక్షం నిలబడినాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఆయన నిన్న నేడు నిరంతరము యుగ యుగంలో ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు అయినాడు. ఆయన దేవుడి వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.